ఎవరు పరిష్కారం చూపిస్తారు? అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం చూపించాలి, గెలిచినటువంటి ఎమ్మెల్యే చూపించాలి, ఎంపీ చూపించాలి. అంతే తప్ప దీని గురించి పట్టించుకునేటటువంటి పరిస్థితి లేదు. అందుకోసం వాళ్ళు దిగి రావాలి. దానికోసమే ఈ రాస్తా రోకో జరుగుతూ ఉంది. కాబట్టి ఈ రాస్తా రోకో పూర్తయ్యేంత వరకు పెద్దలైనటువంటి ప్రయాణికులు, ఇక్కడ కాదైనటువంటి ప్రజానీకం అర్థం చేసుకొని మనస్ఫూర్తిగా సహకరించాలని చెప్పేసి కోరుతున్నాం. ఒక్క అరగంట అధికారులు ఎవరో ఒకరు రండి, వాళ్ళు వచ్చేంత వరకు అరగంట ఇద్దా గంట ఇద్దా అని ఇప్పుడు మా చేతుల్లో లేదు. మేము అధికారులకు కూడా చెప్పాం. కాబట్టి వాళ్ళు రావాలి. ఎవరో ఒకరు వచ్చి సమాధానం చెప్పకపోతే మరి ప్రజల పక్షాన మాట్లాడే వాళ్ళు మాట్లాడరు. మాట్లాడే వాళ్ళకు సమాధానం లేకపోతే మన అభివృద్ధి, మన సంక్షేమం ఎలా జరుగుతుందో మీరే ఆలోచించండి అని చెప్పేసి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. అందుకోసం ఇదొక కొద్ది క్షణాల్లోనే ముగిసిపోద్దని మేమేం చెప్పట్లేదు. అధికారులు వస్తే మేమే మొండి పట్టుదల కూడా పోవట్లే, అది వాళ్ళ చేతుల్లో కూడా లేదు. ఒక 3 రకాల డిమాండ్లు ఈ రాస్తా రోకో తరపున మేము అధికారులకి ప్రభుత్వానికి పెడుతున్నాం. మొదటిది, తక్షణమే గోతులు పడ్డటువంటి ఈ రోడ్లని పూడ్చండి, మరామత్తులు చేయండి. ఆ మరామత్తులు పూర్తి కాకుండా ఈ సమస్యకు పరిష్కారం దొరకదు. కాబట్టి ముందుగా తాత్కాలికంగా వెంటనే గుంతలు పడ్డటువంటి రోడ్లకి. రెండోది, ఇప్పుడు ఈ రోడ్ల డ్యామేజీకి ప్రధాన కారణమైనటువంటి ఇసుక లారీలని ఆపండి. ఎక్కడైనా ఒక అభివృద్ధి జరిగితే ఒక రోడ్డు మీద లారీ పోతా ఉంటే బాగా దుబ్బలేగిస్తే వెంటనే నీళ్లు కొట్టి ఆ దుబ్బ లేకుండా చేస్తారు. అట్లాంటిది 2 సంవత్సరాల నుండి ఇసుక లారీల వల్ల రోడ్లు డ్యామేజ్ అయితే ఆ డ్యామేజ్ని ఆపేటటువంటి పని అధికారులు చేయట్లే, ప్రభుత్వం చేయట్లే. అంటే మీకు డబ్బులు రావచ్చు. ఇసుక సొసైటీలకు మేము వ్యతిరేకం కాదు. గిరిజన బిడ్డలకు ఎంతో కొంత ఉపాధి దొరుకుతుంది, అది సంతోషమే. కానీ ఇసుక లారీల వల్ల డ్యామేజ్ అవుతున్నటువంటి రోడ్లని బాగు చేయాలని మైనింగ్ రూల్స్లో ఉన్నాయి, ఇసుక పాలసీలో ఉంది. ఆ పాలసీని అమలు జరపకోకుండా ప్రజాప్రతినిధులు, అధికారులు, ప్రభుత్వం ఇటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి దాన్ని మేము వ్యతిరేకిస్తున్నాం. ఇసుక లారీలని ఆపండి, రోడ్లు బాగు చేయండి, ఆ తర్వాత మీరు పర్మిషన్లు ఇచ్చి పంపించండి. ఇక మూడోది, ఈ రోడ్డుకి శాశ్వత పరిష్కారం దొరకాలి. శాశ్వత పరిష్కారం దొరకకపోతే ఈ నియోజకవర్గ ప్రజలు ఇప్పటికే చాలా కష్టాలు పడుతున్నారు, చాలా ప్రాణాలు పోతున్నాయి, యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఇవాళ చిన్న చిన్న పనులకు కూడా భద్రాచలం వెళ్లాల్సిన అవసరం ఉంది. ఇటు బాదేడు వెంకటాపురం మీద నుండి మనం ములుగు కూడా వెళ్ళి అట్నుండి వరంగల్ పోయేటటువంటి ప్రయాణాలు కూడా పెరిగినాయి. మరి ఇన్ని రకాలుగా ప్రజలు అసౌకర్యాలకు గురవుతూ ఉంటే ఎన్నికైనటువంటి ఎమ్మెల్యేకి ఏమీ బాధ్యత లేదా? ఎన్నికైనటువంటి ఎంపీకి ఏం బాధ్యత లేదా? మంత్రులకి ఏమీ బాధ్యత లేదా? ఇది మేము అడిగేటటువంటి మాట. ఇందులో ఏమైనా తప్పు ఉంటే మమ్మల్ని శిక్షించండి, కానీ వాళ్ళైనా సరే ఈయనగానే పోవాలి కదా, ఈ రోడ్ల మీదనే ప్రయాణం చేయాలి కదా, ఈ రోడ్ల మీదనే మీరు కూడా నడవాలి కదా. మరి ఇంత డ్యామేజ్ జరుగుతూ ఉంటే కనీసం పట్టించుకోలేదు. ఇంకా ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటంటే, ఇటీవల మన శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు గారు పత్రికాముఖంగా మీడియాలో, ఎలక్ట్రానిక్ మీడియాలో, ప్రింట్ మీడియాలో ప్రముఖంగా వచ్చింది. ఏంటి మీరు పార్టీ మారారు, మీ మీద మేము యాక్షన్ తీసుకుంటామని నోటీసులు ఇస్తే ఆ నోటీసులకు సమాధానం ఏం చెప్పాడో మనందరికీ తెలుసు. అబ్బెబ్బే నేను పార్టీ మారలేదు, నేను బీఆర్ఎస్లోనే ఉన్నాను. మరి ఎందుకు పోయినవా ముఖ్యమంత్రి దగ్గర కంటే, నా నియోజకవర్గం అభివృద్ధి కోసం పోయినా, రోడ్లు పాడైపోతే డబ్బులు అడగడానికి పోయినా అని అన్నాడు. మరి ఈయన ఏం అడిగిండు, ఆయన ఏమి ఇస్తానన్నాడు అంటే, ఎమ్మెల్యే గారు ఏమడిగారు, ముఖ్యమంత్రి గారు ఏమి ఇస్తామన్నారు, అది మాత్రం చెప్పలే. నేను కలిసిన నియోజకవర్గ అభివృద్ధి కోసం అని అన్నాడు. ఏనాడైనా ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ నియోజకవర్గంలో ఇవి అభివృద్ధి కోసం, సంక్షేమం కోసం నేను ప్రభుత్వం దగ్గరికి వెళ్ళి ఈ రాయబారం పెట్టాను, నేను కూడా దరఖాస్తు పెడతా, మేము కూడా ధర్నాలు చేస్తున్నాం, స్థానిక సమస్యలు ఇన్ని ఉన్నాయని చెప్పేసి అధికారులకు మెమోరాండం ఇస్తున్నాం. మేము మీరు ఒకటేనా? సాధారణ ప్రజలు, ప్రజాప్రతినిధి ఒకటేనా? మరి అట్లా వస్తే గతంలో లెఫ్ట్ వింగ్ ఫండ్స్ తీసుకొచ్చి అనేక రోడ్లు బాగు చేసినటువంటి చరిత్ర ఈ నియోజకవర్గానికి ఉందిగా. మరి మీరు ఎక్కడ ప్రయత్నం చేశారు? ఇరిగేషన్ దగ్గరికి వెళ్ళారా? ఆర్ఎండ్బి దగ్గరికి వెళ్ళారా?
లేదంటే సెంట్రల్ మినిస్టర్ని కలిశారా? ఇది జాతీయ రహదారి కాబట్టి మరి ఎక్కడ ఏం కలిశారు ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది. ఈ రకమైనటువంటి బాధ్యత లేకోకుండా ప్రజాప్రతినిధులు ఉన్నారు కాబట్టే మేము ఇవాళ రోడ్డు ఎక్కాల్సిన అవసరం వచ్చింది. మిమ్మల్ని కొద్దిగా ఇబ్బంది పెట్టడం అది కారణం. దాన్ని మీరు అట్లా అర్థం చేసుకోండి. అంతే తప్ప ఇదేదో కావాలని ట్రాఫిక్ ఆపేసి ప్రజల్ని అసౌకర్యం చేయడానికి కోసం పెట్టినటువంటి కార్యక్రమం కాదు అని చెప్పేసి దయచేసి అర్థం చేసుకోవాలని చెప్పేసి కోరుతున్నాం. ఇప్పటికైనా సరే ఎమ్మెల్యే గారు చిత్తశుద్ధితోని ఈ నియోజకవర్గ ప్రజలు పడుతున్నటువంటి ఈ ఇబ్బందిని పరిష్కారం చేయడానికి, ఈ రోడ్ల మరమ్మతుల సమస్యలు పరిష్కారం చేయడానికి, మేము ప్రతిపాదించినటువంటి ఈ 3 రకాల డిమాండ్లని పరిష్కారం చేయడానికి మీరు ఏం హామీ ఇస్తారో మాకు చెప్పకపోయినా ప్రజలకు చెప్పండి. అది బాధ్యతగా ఉండండి. చెప్పిన దాన్ని అమలు చేయండి. ఇది మేము కోరేది. ఇప్పుడు మాత్రం ఈ రాష్ట్రాలు చేయాలి, పాడైపోయిన రోడ్లను బాగు చేయాలి, పాడైపోయిన రోడ్లను బాగు చేయాలి, పాడైపోయిన రోడ్లను ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లను వెంటనే ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లను వెంటనే ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లను వెంటనే బాగు చేయాలి, పాడైపోయిన రోడ్లను బాగు చేయాలి, పాడైపోయిన రోడ్లను బాగు చేయాలి, పాడైపోయిన రోడ్లను బాగు చేయాలి, పాడైపోయిన రోడ్లను ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లకు నిధులను కేటాయించాలి. ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లను కేటాయించాలి. ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లకు నిధులను 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 ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లకు నిధులను ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లకు నిధులను ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లకు బాగు చేయాలి. ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లను 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 కేటాయించాలి. ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లకు నిధులను కేటాయించాలి. ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లకు నిధులను కేటాయించాలి. ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లకు నిధులను కాపాడాలి ప్రజల ప్రాణాలను కాపాడాలి ప్రజల ప్రాణాలను కాపాడాలి ప్రజల ప్రాణాలను కాపాడాలి ప్రజల ప్రాణాలను ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లకు నిధులను ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లకు నిధులను ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లకు నిధులను బాగు చేయాలి. ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లను బాగు చేయాలి. ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లను బాగు చేయాలి. ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లను కేటాయించాలి. ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లకు నిధులను కేటాయించాలి. ఇసుక లారీల వల్ల పాడైపోయిన రోడ్లకు నిధులను ప్రజల ప్రాణాలను సోదరిమల్లారా, సిఐ గారు అట్లాగనే పోలీసు అధికారులందరూ సహకరించారు. ఎంఆర్ఓ గారు కూడా ఇప్పుడు అక్కడ ఒక జరిగిందని చెప్పేసి అక్కడ ఉన్నారు. క్రాంతిపురం ఒక అతను చనిపోయారు. సరే, ఏదేమైనా ఎస్ఐ గారు వచ్చారు. మేము ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవటమే మా ఉద్దేశం తప్ప వేరేం కాదు. ఒక్క మాట మీరు ఆ మాట ఏదైనా ఇష్యూని ఎంఆర్ఓ గారికి కన్వే చేస్తాం. కొంచెం ప్రజలు ఇబ్బంది పడుతున్నారు, కొంచెం క్లియర్ చేయండి. అక్కడ కాంతిపురము ఒక అతను నా చెరువులో పాటు చనిపోయింది. అతని కోసం ఎన్డీఆర్ఎఫ్ నుంచి వచ్చిన బలగాలు వచ్చి మా ఎస్ఐ గారు అందరూ అక్కడే ఉండి అతను ఎత్తుకి గాలించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, ఇక్కడితో విరమించి కొంచెం రోడ్డు క్లియర్ చేస్తారని మనం